చెప్తారు. వీరికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లే ఆదాయము 14, వ్యయం 14. రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లే రాజపూజ్యం 6, అవమానం 1. సాధారణంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, పూర్ణంగా ఉంటారు. కుంభం అంటే తునకగా అంటారు కదా, ఆ విధంగా ఉంటారు. ఎక్కువ మందికి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా మంచి సమయం అని చెప్పొచ్చు. కానీ ఏలినాటి శని ఇంక వీళ్ళకి కూడా బాగా జరుగుతుంది, ద్వితీయార్థంలోనే ఉంది. 3 పాదాలు కదా ఏలినాటి శని. ఇది జన్మరాశిలో శని సంచారం కాబట్టి ఇది కొద్దిగా పరీక్షా సమయం. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా బాగున్నటువంటి సమయం అని చెప్పొచ్చు. దేవాలయాల్లో ఎక్కువ సమయం గడపాలని యోచన చేస్తూ ఉంటారు. మనుషుల మీద నమ్మకం కొద్దిగా తగ్గిపోయి ఎంత చేసినా వీళ్ళకి ఇంతేలే అనేటటువంటి ఒక వైరాగ్య భావన కలగడం వల్ల దైవ చింతన, ధార్మిక చింతన, దైవ చింతన, దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో కొద్దిగా కాలం గడపడం, ఇటువంటి మానసిక స్థితి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది.